వృషభ రాశి వారికి 17, 18 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకు ఇలానే జరుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనకనండి మీరు విజయం అంటే పొందే అవకాశం అయితే ఇక్కడ 100% కనిపిస్తుందనమాట. కాబట్టి ఏంటంటే వృషభ రాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఈ వృషభ రాశి వారండి గత కొంతకాలంగా ఏంటంటే గనక తెలియకుండా కొంచెం బాధలో ఉన్నారండి. ఎలాంటి బాధ అంటే గనక మనం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అనారోగ్యానికి సంబంధించిన బాధను ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. అంటే ఒక డయాబెటిక్స్ వల్ల కావచ్చు, లేదంటే కనుక బ్లడ్ ప్రెషర్ వల్ల కావచ్చు, లేదంటే కనుక కొలెస్ట్రాల్ వల్ల కావచ్చు, కొంచెం ఇక్కడ ఏంటంటే కనుక బాధపడిపోతున్నారు. ఆ సమస్యలు తీరిపోతాయండి. ఆ సమస్యల వల్ల ఏంటంటే కనుక మీకు బాధ అనేది పోతుందని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. ఈ వృషభ రాశి వాళ్లకు ఈ 2 రోజులు కూడా అండి చక్కగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, బాగా కలిసి రాబోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ వృషభ రాశి వారికండి పూర్తిగా మనం చూసుకున్నట్టయితే బ్రహ్మాండమైన విజయాలు రాబోతున్నాయన్నమాట. మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది 18వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో. కాబట్టి ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికండి ముఖ్యంగా చెప్పాలంటే జనాల ఏడుపు అనేది ఎక్కువైపోయిందండి మీ మీద ఏంటంటే కనుక జనాల ఏడుపు వల్ల ఏంటంటే మీరు చాలా సఫర్ అయిపోతున్నారు. జనాల ఏడుపు వల్ల ఏంటంటే లైఫ్లో మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అసలు ఈ జనాల ఏడుపు పోవాలంటే మేము ఏం చేయాలండి? ఇది ఒక రకంగా చెప్పాలంటే నరదిష్టండి. దీనికి ఏంటి అసలు సొల్యూషన్ అని బాధపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చివరిలో మనం పరిహారం చెప్పుకుందామండి. అది చేసేసుకోండి సరిపోతుంది. మీకు చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా ఏంటంటే కనుక చెడిపోవాలి, ఎవరు కూడా ఏంటంటే కనుక కష్టాల్లో పడాలని కోరుకోకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక ఈ వృషభ రాశి వాళ్ళండి. అంటే ఒకరు కష్టాలు అనుభవించాలి, ఒకరు పాడైపోవాలి, ఒకరు మా ముందు అంటే బ్రతకకూడదు అన్నట్టుగా ఏంటంటే వీళ్ళకు ఉండదండి. ఎప్పుడు కూడా ఏంటంటే మంచి కోరుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఏంటంటే కనుక అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అందరూ కూడా ఏంటంటే కనుక బాగా ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు. కాకపోతే భగవంతుడు ఏంటంటే కనుకనండి వృషభ రాశి వాళ్ళకైతే తీవ్రమైన కష్టాలు ఇస్తూ ఉంటాడనమాట. కష్టం పోకముందుకే ఇంకొక కష్టం వచ్చి కూర్చుంటూ ఉంటుంది. అది ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, లేదంటే కనుక వీరికి సంబంధించిన ఫ్యామిలీ కష్టాలు కావచ్చు, ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ కష్టాల వల్ల ఏంటంటే వీరు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే కనుక ఎంత కష్టపడ్డా కానీ ఏంటంటే కనుకనండి ధన నష్టం అయితే జరగదండి. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు చేతికి బాగానే అందుతుంది. కాకపోతే ఏంటంటే కనుక కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటేనండి వాటి గురించి మీరు పెద్దగా టెన్షన్ తీసుకోకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఎక్కువగా టెన్షన్ పడిపోవడం, అలానే టెన్షన్ పడేసి ఏంటంటే అనారోగ్య సమస్యలు తెచ్చుకోవటం ఇలాంటివి మాత్రం అసలు చేసుకోకండి. అదేంటంటే కనుక మీకే నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అండి మనం పాజిటివ్గా ఆలోచించాలి. లైఫ్లో పాజిటివ్గా మనం ముందుకు వెళ్ళాలి. మనం నెగిటివ్గా ఆలోచించేసి టెన్షన్స్ తీసుకొని చాలా టెన్షన్స్ పడిపోయి అలానే కాకుండా ఏంటంటే ఇబ్బందులు మనమే కోరి తెచ్చుకోకూడదనమాట. అలానే మీ జీవితం అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. మీ జాతకపరంగా మనం చూసుకున్నట్టయితే కష్టాలు అధికంగా ఉంటాయి, కానీ గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో పనిచేసినప్పుడు ఏంటంటే కనుక కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయని చెప్పొచ్చు. ఆ కష్టాలకు ఏంటంటే కనుక భగవంతుడు ఏదో ఒక రోజు పులి స్టాప్ పెడుతూ ఉంటారు. కానీ వీరి జీవితంలో మాత్రం వీరికి కష్టాలు మాత్రం తీరవని ఇక్కడ మనం చెప్పొచ్చు. కష్టం ఏంటంటే కనుక కొన్నిసార్లు పిల్లలతో, కొన్నిసార్లు ఏంటంటే కనుక కుటుంబంతో, కొన్నిసార్లు డబ్బుతో ఇలా ఇబ్బంది పడిపోతూనే ఉంటారు, సఫర్ అవుతూనే ఉంటారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వీరి ఎదుగుదలని తొక్కేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. అటు బంధువులు కావచ్చు, ఇటు తెలిసిన వాళ్ళు కావచ్చు, అలానే ఫ్రెండ్స్ కావచ్చు, ఏంటంటే కనుక వీరిని ఎలాగైనా సరే తొక్కేయాలి, వీరిని అనగదొక్కాలని చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటేనండి కొంచెం జాగ్రత్త పడండి. ఏ విషయాలు కూడా ఏంటంటే మీరు అందరితో చెప్పుకోకండి. మీరు ఏ విషయాలు కూడా ఏంటంటే పర్సనల్గా ఎవరికి చెప్పరు. కాకపోతే కొన్ని విషయాలు ఏంటంటే కనుక అవసరాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ ఆ అవసరానికి బట్టి మీరు చెప్పే విషయాలు ఏంటంటే కనుక వాటిని మీరు క్యాచ్ చేసుకొని మీ బంధువులు కావచ్చు, మీ వాళ్ళు అంటే ఇబ్బంది పెడుతూ ఉంటారని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే ఏంటంటే కనుకనండి అందరితో చూసి మీరు ఏంటంటే కనుక అందరితో కలవండి. అందరితో మీ విషయాలు అంటే చెప్పకుండా ఉండటమే బెటర్ ఇక్కడ వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈరోజు మీరు ఏంటంటే కనుక ఏది తిన్నా తిన్నామన్నట్టుగా ఉండండి. అంతేకాని ఈరోజు తినలేదు ఇలా అని ఏంటంటే కనుక బయటికి మనం చెప్పుకోకూడదు. దీనివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. చాలా వరకు కూడా అండి బంధువుల వల్ల మీరు చాలా నష్టపోయారు. ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే కనుక బంధువర్గంతో చాలా విసిగిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే బంధువుల వల్ల కొంచెం నష్టపోయారని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి కొంచెం చూసి జాగ్రత్త పడితే సరిపోతుందన్నమాట. 17వ తేదీ చూసుకున్నట్టయితే 17వ తేదీ అండి ఇంటి పరంగా చాలా చక్కగా ఉంటుంది. పిల్లల్లో ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో అనారోగ్యం తొలగిపోయే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా ఈ యొక్క 17వ తేదీన కనిపిస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి కూడా సాయంత్రం అంటే రాత్రి మీరు పడుకునేటప్పటికి కూడా అండి కొంచెం ఏంటంటే శ్రమ పెరుగుతుందండి. ఇక్కడ మీరు పని బాగా చేయాల్సి వస్తుందన్నమాట. కొంచెం కష్టపడతారు, కొంచెమని కాదు బాగానే కష్టపడతారు. కష్టపడితేనే మీకు ఏంటంటే కనుక పూట గడుస్తుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు ఇక్కడ మనము చూసుకున్నట్టయితే. అలానే కాకుండా ఏంటంటే కొంచెం అలసిపోతారని కూడా మనం ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. కానీ ఇక్కడ పని చేస్తూ ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోవడమే మర్చిపోతారు. దానివల్ల
దానివల్ల ఏంటంటే కనుక మీకు ఎక్కువగా అండి అంటే కడుపుకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం అయితే ఈరోజు బాగా కనిపిస్తుందండి. 17వ తేదీన ఏంటంటే కనుక స్టమక్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే కనుక ఆహారం తీసుకోక కొంచెం ఇబ్బంది కలగడం ఇలాంటివి అయితే జరుగుతాయండి. ఇవి కొంచెం జాగ్రత్త పడండి, ఇవి చూసుకోండి. సమయానికి ఆహారం తినండి, పని ఎంతున్నా కానీ పక్కన పెట్టేసి ఆహారం తీసుకోండి, మీకే మంచిది. అలా అని మీరు పొద్దు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అన్నం తీసుకోవటం కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక మీ జాతకపరంగా 17వ తేదీన చూసుకున్నట్టయితే ఆహారము అంటే నీళ్లను వదిలేసి మీరు ఏంటంటే కనుక ఎక్కువ శ్రమిస్తూ ఉంటారు. ఆ శ్రమ వల్ల ఏంటంటే కనుక కొంచెం మీకు అంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి చూసుకుంటే సరిపోతుంది. కానీ లాభం మాత్రం ఎక్కువగానే ఉంటుందండి. మంచి లాభాన్ని పొందే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. 17వ తేదీన ఏంటంటే కనుక ఇంటి పరంగా బాగుంటుంది, పిల్లల పరంగా బాగానే ఉంటుంది, మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది, విద్యార్థులకు అనుకూల సమయము, అలానే కాకుండా రాజకీయ నాయకులకు కూడా అనుకూల సమయము, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కొంచెం కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ కూడా ఫెయిల్ అనేది లేదు, అంటే డౌన్ అనేది లేదు, అప్ అనేది ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే కనుక మీరు అంటే కొంచెం సంతోషపడతారు. కాకపోతే తినకపోయినా పర్వాలేదులే కొంచెం అయితే సంపాదించుకున్నాక అన్నట్టుగా ఒక ఫీలింగ్లో ఉండిపోతారు. కానీ మనం ఏంటంటే సంపాదించేది తినడానికే కదా, కాబట్టి సమయానికి ఏంటంటే కనుక ఆహారాన్ని తీసుకోండి, పని చేయండి. పని చేస్తేనే అంటే మనకు పూట గడుస్తుంది, కాబట్టి పని కూడా చేయాలి. కానీ ఈరోజు ఏంటంటే కొంచెం మీకు అంటే శ్రమ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్లకు ఎక్కువగా శ్రమ ఉంటుందండి. అలానే వృత్తి ఉద్యోగాలు చేసుకుంటారు కదా, అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఇలా వృత్తులు చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా కొంచెం శ్రమ పెరిగే అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్లకు బాగా రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ల పరంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుక ప్రమోషన్స్కి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం కూడా ఈరోజు క్లుప్తంగా కనిపిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి వృషభ రాశి వాళ్ళండి కొంచెం అంటే చూసుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు అంటే కాపాడుకోండి, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు చేసుకోండి, సరిపోతుంది. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఇంకా మీకేంటంటే కనుక సాయంత్రం 9 తర్వాత కొంచెం ఏంటంటే కనుక రిలీఫ్ ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. 9 గంటల వరకు కూడా ఏంటంటే కనుక బాగా కష్టపడిపోతారండి. కష్టం అంటే కనుక కొండలు ఎత్తటం అలానే కాకుండా ఏంటంటే బస్తాలు ఎత్తటం కాదు. ఒక రకంగా చూసుకున్నట్టయితే మీ పనిలో కొంచెం ఏంటంటే కనుక ఇంకా పని పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత 18వ తేదీన కూడా బాగానే ఉంటుంది. 18వ తేదీన కూడా ఏంటంటే కనుక మంచి ఫలితం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే కనుకనండి ఫైనాన్షియల్గా మీకు బాగా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు అడిగిన ఫైనాన్స్ మీ చేతికి రావటం, లేదంటే కనుక మీరు ఎవరినైనా డబ్బు అడిగితే ఆ డబ్బు మీ చేతికి అందటం, మీకు కావలసిన వాళ్ళే అప్పిప్పించటం, ఇవన్నీ కూడా ఈరోజు 18వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో జరుగుతుంది. ఇది మీ పరంగా చూసుకున్నట్టయితే శుభవార్తని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ బంధువులు కాదు, మీకు తెలిసిన వాళ్ళు, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఏంటంటే కనుక ఎవరితో సహాయమైనా సరే డబ్బు అనేది ఇప్పించడం జరుగుతుంది. అదేంటంటే కనుక ఒక రకంగా అప్పుగా అనుకోవచ్చు, లేదంటే ఫైనాన్స్ తీసుకోవచ్చు, లేదంటే కనుక చీటీ పాట ఉంటుంది కదా, దాని పరంగా కూడా మీకు డబ్బు చేతికి అందే అవకాశం అయితే ఈరోజు 18వ తేదీన కనిపిస్తుంది. అలానే కాకుండా మీకైతే బాగుంటుందండి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. విద్యార్థులకు అందరికీ కూడా అంటే ఫ్యామిలీ పరంగా ఇలాంటివంతా కూడా బాగానే ఉంటుంది. కానీ కొంచెం ఏంటంటే కనుక ఈ వృషభ రాశి వారికి అంటే భార్యాభర్తలకు కొంచెం ఇక్కడ విభేదాలు వచ్చే అవకాశం అయితే మనకు 11 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కనిపిస్తుంది అనమాట. అది కొంచెం చూసుకోండి, అది చూసుకుంటే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది, ఎక్కడ ఇబ్బంది కూడా ఉండదు. అలానే ఏంటంటే మీరు కొంచెం ఏంటంటే కనుక ఇక్కడ ఈ ఇబ్బంది లేకుండా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు. డబ్బు గురించి చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు కదా, అన్నీ కూడా లాస్లోనే జరుగుతున్నాయి. అంటే లాభం ఉన్నప్పటికీ కూడా కొంచెం నష్టాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. కాబట్టి ఏంటంటే అలాంటి నష్టాలను పూడ్చుకోవడానికి కొత్త వ్యాపారం కోసం కావచ్చు, ఉన్న వ్యాపారాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి డబ్బు కోసం మీరు ప్రయత్నిస్తున్నారు కదా, ఆ డబ్బు మీ చేతికి అందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీకు నరదిష్టి అధికంగా ఉందని చెప్పాం కదా, జనాల ఏడుపంతా కూడా మీ మీదే అండి. ముఖ్యంగా చెప్పాలంటే మీరు అంటే బాగా బ్రతికితే ఏంటంటే కనుక చూసి ఓర్వలేరు, మీరు బ్రతుకుతుంటే ఏంటంటే కనుక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు కొంతమంది అని చెప్పొచ్చు. ఏంటంటే మీ ఎదుగుదలను ఆపేయాలి, మీ ఎదుగుదలను ఆపేసి మిమ్మల్ని తొక్కేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న పరిహారం చేసుకోండి, దీనివల్ల అయితే మీకు మంచి మేలు చేకూరుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక నరదిష్టి నుంచి కొంచెం మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి పసుపు ఆవాలు ఉంటాయి కదా, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇవేంటంటే కనుక ఎక్కడైనా సరేనండి షాప్స్లో దొరుకుతాయి. పసుపు ఆవాలను ఏంటంటే కనుక కొద్దిగా తెచ్చేసుకొని ఏం చేయండి అంటే కనుక తెల్లని కాగితం తీసేసుకొని అందులో పెట్టుకోండి. కొద్దిగా అర స్పూను అంటే టీ స్పూన్ ఉంటుంది కదా, అందులో అర స్పూను పసుపు ఆవాలను తెల్లని కాగితంలో పోసుకొని అదేంటంటే కనుక చిన్న పొట్లంలాగా కట్టేసి మీరు పడుకునేటప్పుడు దిండు కింద పెట్టి పడుకోండి. అలా పడుకున్న తర్వాత తెల్లారి లేస్తారు కదా, లేచిన తర్వాత ఆ పొట్లాన్ని ఎడమ చేతిలో తీసుకొని తల చుట్టూదా ఒక 9 సార్లు తిప్పి ఆ తర్వాత ఆ పసుపు ఆవాలను ఏంటంటే కనుక దూరంగా పడేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నరదిష్టి తొలగిపోతుంది. ఎలా అంటే కనుక పసుపు ఆవాలకు అత్యంత శక్తి ఉంటుంది. పసుపు ఆవాలు దిష్టి పరంగా చాలా చక్కగా పనిచేస్తాయి. పసుపు ఆవాలకు పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా చేయడం వల్ల అయితే మీకు మంచి ఫలితం
ఫలితం అనేది వస్తుంది. అలానే కాకుండా ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. వృషభ రాశి వాళ్ళు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. ఎవరు చేసినా కానీ 100% ఫలితంతో మీరేంటంటే కనుక నరదిష్టిని పోగొట్టుకోగలుగుతారు.